కుటుంబాన్ని అద్భుతంగా కట్టుకోవడానికి అవసరమైన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం స్టడీ చేస్తున్నాం. దాదాపు చాలా విషయాలు చెప్పాను. లాస్ట్ చెప్పిన మాట ఏంటి? డోంట్ ఎక్స్పెక్ట్ 100% ఫ్రమ్ యువర్ స్పౌస్. సరే, ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. తల్లిదండ్రులను విడుచుట అనే దాని మీద కొంచెం మాట్లాడదాం. తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకొనుట అనే మాట బైబిల్లో ఉంది కదా. తల్లిదండ్రులను విడిచి నీ భార్యని హత్తుకొనను అనే మాట చాలా మంది తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేంటి, తల్లిదండ్రులు భార్య వస్తున్నానే తల్లిదండ్రులు పక్కకు పోవాలా, భార్య వస్తున్నానే తల్లిదండ్రులు పాతలు అయిపోయారా అనే ఒక పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. బయట కంట్రీస్లో ఈ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పెళ్ళి అవుతున్నానే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది బయట దేశాల్లో. మన ఇండియాలో ఏంటంటే ఒక ఇంట్లో 3 కొడుకులు, ఒక ఇంట్లో 2 కొడుకులు, ఒక ఇంట్లో 5, మా ఇంట్లో 5 సంతానం. సో ఈ ఎక్కువ సంతానం ఉండడం వలనో, లేకపోతే ఒకే కొడుకు ఉండడం వలనో, లేకపోతే 2-3 ఆడపిల్లలు ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ బరువు అంతా కొడుకుల మీద పడుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ చిక్కు వల్ల, ఈ చిక్కైన ఈ రిలేషన్షిప్ వల్ల భార్యాభర్తల మధ్య దూరం ఎక్కువగా అవుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అంటే అమ్మని చూసుకోవాలి, నాయన్ని చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, బావని చూసుకోవాలి, చెల్లిని చూసుకోవాలి, తమ్ముడిని చూసుకోవాలి, వీళ్ళందరినీ చూసుకోవాలి అనేటువంటి క్రమంలో ఈ భార్యాభర్తలు ఏ ఉద్దేశంతో ఏకమయ్యారో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా. ఇంకో చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో జీవించే భార్యాభర్తలు కలిసి కొన్ని ముచ్చట్లు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి టైం దొరకదు. నలుగురు చూస్తారని సిగ్గుతో కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఇళ్ళల్లో, మన దేశంలో మనుషులే ఎక్కువ మంది, ఇల్లేమో చాలా చిన్నవి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఆడవాళ్ళకి ఎదురవుతుంటాయి మన దేశంలో. ఎక్కడి నుంచో వస్తుంది అమ్మాయి, ఏదో ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. ఈ ఇంట్లోనేమో యాడిపోదు, ఇన్నే ఉండాలి, ఇన్నే రావాలి, ఇదే మా ఇల్లు అని చెప్పేసి ఇతనేమో ఎక్కడ తీసుకుపోయాడు, ఆ ఇంట్లోనే ఉండాలి. అందువల్ల ఈ బయట నుంచి వచ్చిన అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడాలి, అందరి ముందు బట్టలు మార్చుకోవాలన్నా అందరి ముందు ఇబ్బంది పడాలి. ఆ తర్వాత ఏదైనా ఇద్దరు కలిసి ఏదైనా చికెన్ వండుకోవాలన్నా కూడా ఇబ్బంది పడాలి, ఎందుకంటే వంట వండుకోవాలి కాబట్టి. అన్ని ప్రాబ్లమే ఈ ఉమ్మడి కుటుంబంలో. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలంటే, వాస్తవానికి జాగ్రత్తగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పెళ్ళి అయింది వీడికి, ఇతనికి ఒక కుటుంబం ఏర్పడింది, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉండాలి, వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలి, వాళ్ళిద్దరూ ఎక్కువగా సమయాన్ని గడపాలి. అందుకని మన ఇంట్లోనే ఈ ఇరుకులోనే ఉంచితే వాళ్ళిద్దరు దగ్గర అవ్వలేరు, ఎదగలేరు. కాబట్టి వాళ్ళకు ఒక రూమ్ తీసించి ఇంకో దగ్గర ఉంచుదామని తల్లిదండ్రులే ఆలోచించాలి. వాస్తవానికి పెళ్లి చేసిన తల్లిదండ్రులే వాళ్ళే వీళ్ళిద్దరిని ఒక ఇంట్లో పెట్టి, ఇక బతకండి, మీకు ఏదైనా అవసరం అయితే మేము ఉన్నాం, మాకు మీరు ఉన్నారు, మీకు మేము ఉన్నాం, రండి పోండి, మేము వస్తాం అని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుండు. కానీ అప్పుడు వేరే కాపురం పెట్టవా, వెళ్ళవలసినప్పుడే వేరే కాపురం పెట్టమంటుందని చెప్పేసి ఎమ్మటే ఫస్ట్ రోజు భార్యని, వచ్చిన కోడల్ని విలన్ని చేస్తారు. భార్య వచ్చింది, వేరే కాపురం పెట్టించిందని. కానీ ఆ పని ఎవరు చేయాలి? బుద్ధున్న తల్లిదండ్రులు చేయాలి ఆ పని. తల్లిదండ్రులు వీడికి పెళ్లి చేస్తున్నాం, ఇంకో రూమ్ తీసుకుందాం, లేకపోతే నీ ఇంట్లో పెద్దదైతే, బంగ్లా అయితే, మహారాజా ప్యాలెస్ అయితే వాళ్ళకి కూడా రూమ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ నీ ఇల్లే ఒకటి, నువ్వు నీ భార్య కాలు కాపుకోవడానికే సరిపోదు, ఇంకొక అమ్మాయి వేస్తే ఎక్కడ కాలు పెట్టుకుంటుంది అమ్మాయి. అందుకని ఇంకొక రూమ్ తీసుకొని వాళ్ళని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకవేళ ఆ పని చేయకపోతే, అంత తెలివి వాళ్ళు లేకపోతే, పెళ్ళైన మీరన్నా ఏం చేయాలంటే ఇంకొక రూమ్ తీసుకొని మీ జీవితాన్ని ప్రారంభించాలి. 2 రోజులు తప్పుగా మాట్లాడినా, 2 రోజులు రకరకాలుగా మాట్లాడినా ఆ తర్వాత వాళ్ళే అలవాటు పడతారు. కానీ మీరు సంతోషంగా ఒక దగ్గర బతికే అవకాశం ఉంది, కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీ గురించి మీరు ఆలోచించుకుంటారు, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తారు, మీరు చేసే కష్టం మీ ఇంటికి కూడా వస్తాయి, మీరు కూడా కొంచెం అనుభవించగలుగుతారు, మీ తల్లిదండ్రులు కూడా మీరు కొంత ఇవ్వగలుగుతారు. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే వాళ్ళు వదిలేయడం అని కాదు, దిక్కులేలాగా వదిలేయడం కాదు, అనాథలుగా వదిలేయడం అని కాదు. బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ చెప్తుంది. ఏం చేయాలి? తల్లిదండ్రులు, యూ మస్ట్ హానర్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు సన్మానించినప్పుడు దేవుడు దీర్ఘాయుష్షు అనే బహుమతి మనకి ఇస్తున్నాడు. దీర్ఘాయుష్షులో ఒక నిబంధన ఏంటంటే, నువ్వు దీర్ఘాయుష్షు కలిగి బతకాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. వాస్తవానికి దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు ఆజ్ఞలు ఎక్కువ ఇవ్వలే, వాగ్దానాలు ఎక్కువ ఇచ్చాడు.
కానీ వాగ్దానము ఆజ్ఞ కలిపి ఉన్నది ఒకే విషయం. అదేంటంటే ఈ తల్లిదండ్రులు సన్మానించే విషయమే. తల్లిదండ్రులు సన్మానిస్తే నీ ఆయుష్ పెరుగుతుందని చెప్పి దేవుడు చెప్పాడు. సో తల్లిదండ్రులు సన్మానించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళకి దక్కాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఒకవేళ బతకలేని పరిస్థితి ఉంటే, పని చేసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి. వాళ్ళని పోషించే పరిస్థితి ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ తల్లిదండ్రులు సన్మానించాలి, భార్యను ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే తల్లిదండ్రులే ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రులే సన్మానిస్తున్నాం, భార్యను ఏం చేస్తున్నాం, రాసి రంపాలు పెడతా ఉన్నాం. అడ్జస్ట్ అవ్వలేవా, ఏమైంది, మా అమ్మే కదా, మా నాయన. అదే ప్రాబ్లం, మీ అమ్మ మీ నాయనే, మా అమ్మ మా నాయన కాదు కదా. అందుకని తల్లిదండ్రుల్ని సన్మానించడం ఒక ఎత్తు, వాళ్ళని ఒక దగ్గర ఉంచి మీరు ఇంకో దగ్గర ఉండడం అనేది ఇంకో వ్యక్తి. ఇది జ్ఞానంతో తీసుకునే నిర్ణయం. ఇది నిర్ణయం మొదట్లోనే తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు బయటపడే అవకాశం ఉంది. నీ భార్యకి, నీ ఇంటికి విలువ, గౌరవం కూడా అలాగే ఉంటాయి ఎక్కడికి కూడా. ఎందుకంటే పక్క పక్కన వేరు వేరుగా ఉంటున్నారు కాబట్టి మొదటి నుంచి ఒకరినొకరి పట్ల గౌరవ అభిప్రాయాలు, అభిమానాలు ఉంటాయి. కానీ ఇంట్లో గొడవ వచ్చి పంచాయతీలు అయిన తర్వాత అప్పుడు వేరైతే ఆ గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. సో అందుకని దేవుడు అన్నాడు, తల్లిదండ్రులు, పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోవాలి. మీ ఇద్దరు ఒకటి, ఇక్కడ నుంచి మీ ఇద్దరు కలిసి బ్రతకాలి. తల్లిదండ్రులు ఎంతకాలం సాగుతున్నారండి? తల్లిదండ్రులు ఎంతకాలం మనతో ఉంటున్నారు? రేపు ఒక 20 సంవత్సరాల వరకు మనతో ఉంటారు. అంతకంటే ఎక్కువ కాలము జీవిత భాగస్వామితోనే ఉండాలి. అంతకంటే ఎక్కువ కాలము జీవిత భాగస్వామి. నేను నా ఇంట్లో నా తల్లిదండ్రుల దగ్గర నేను 10th వరకే ఉన్నా, అంటే 17-16 సంవత్సరాల వరకే ఉన్నా. ఆ తర్వాత నా తల్లిదండ్రుల దగ్గర లేను, ఇంకా చదువుల కోసం అటు ఇటు పోయాను. మ్యారేజ్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయా. నా భార్యతో ఉన్నదే ఎక్కువ నా తల్లిదండ్రులతో ఉన్న దానికంటే. ఇంకా నా ఆఖరి శ్వాస విడిచిపెట్టేంత వరకు నేను ఎక్కువ కాలం నా భార్యతోనే ఉంటాను. సో తల్లిదండ్రులతో కంటే జీవిత భాగస్వామితోనే ఎక్కువ కాలం ఉంటున్నాము. అది అర్థమవుతుందా మీకు? మీరు ఎక్కువ కాలం ఉండబోయేది మీ జీవిత భాగస్వామితోనే. చెప్పండి మాట, నీతోనే నేను ఎక్కువ కాలం ఉండబోతున్నాను. మా అమ్మ నాయనతో కాదు. చెప్పండి, మా అమ్మ నాయనతో కాదు. ఇద్దరు చెప్పాలన్నమాట. ఆడలు కూడా చెప్పాలి. మా అమ్మ నాయన, మీ అమ్మనైనా మా అమ్మానైనా, ఎవరి అమ్మ నాయనైనా వాళ్ళతో ఎక్కువ కాలం ఉండడం లేదు. నీతోనే ఎక్కువ కాలం ఉండబోతున్నాను. జీవిత కాలంలో నీతోనే ఉండబోతున్నాను. నీతోనే, నువ్వే నా సర్వస్వం. నీతోనే ఉండబోతున్నాను. నీతోనే ఉండబోతున్నప్పుడు ఈ బంధం ఎంత బలంగా ఉండాలి? మా అమ్మ నాయన అంటవా? మగోళ్ళకి కొంత కామన్ సెన్స్ కావాలి. అదేంటంటే భార్యని మేనేజ్ చేయాలి, తల్లిదండ్రులని మేనేజ్ చేయాలి. అలా చెప్పి ఆమె చెప్పాలి, ఆమె చెప్పి ఆమె చెప్పాలి. ఆమె తీసుకొచ్చి ఇలా లింక్ పెట్టేసి చెప్పేసి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టి ఆమెను రాసి రంపాలు పెట్టద్దు. ఆమె కూడా నీదంట అమ్మాయి. ఆమె నిద్రండి ఒకసారి. ఎగ్జాంపుల్, ఇద్దరండి. ఇతను ఒక ఇంట్లో పెరిగాడు, తల్లిదండ్రుల సమక్షంలో పెరిగాడు, గారాబంగా పెరిగాడు, ఎంతో ప్రేమతో పెంచుకున్నారు. మరి ఈ అమ్మాయి ఆమెను అనాదా? ఈ అమ్మాయిని కూడా తల్లిదండ్రులు పెంచారు. తన ఇంట్లో ఆమె కూడా సుఖంగా పెరిగింది, సంతోషంగా పెరిగింది. ఇప్పుడు ఇద్దరు ఒకటైనప్పుడు ఇతని అమ్మ నాయనకి ఈ అమ్మాయి బానిస అవ్వాలి అని అంటే అది పొరపాటు అవుతుంది. అమ్మాయి రాయి కాదు, అమ్మాయి కూడా ఒక మనిషి, ఒక వ్యక్తే. తనకు కూడా ఒక ఇండిపెండెన్సీ ఉంటుంది, తనకు కూడా ఒక గౌరవం ఉంటుంది, తనకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. కాబట్టి ఆమె సంతోషం కోసం కూడా నువ్వు ఆలోచించకుండా నన్ను చేసుకున్నావు, నా ఇంట్లో అందరూ ఈ చాకరీ చేయాలనే తత్వం ఏదైతే ఉందో, నువ్వు బాగానే బలాదులు తిరుగుతావు ఊళ్ళో బట్టి. నీకు స్వతంత్రం ఏం తేడా లేదు. నువ్వు పెళ్లికి ముందు ఎట్లనో, పెళ్లి అయిన తర్వాత కూడా అదే అట్లనే ఉంటావు. కానీ మొత్తం మారిపోయేది ఆడపిల్ల విషయమే. అది భర్త మేనేజ్ చేయాలి. నా భార్య సంతోషంగా ఉండట్లేదు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇలాగే ఉంటే రేపటికి అది మా పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలివిగా ఆలోచించి ఈమె తీసుకెళ్ళి ఇంకొక ఇంట్లో కాపురం పెట్టాలి. వేరే కాపురం పెట్టమంటున్నాడా పాస్టర్ గారు అంటే అవును అంటున్నాను నేను. ఇది తప్పు కదా? దేవుడే చెప్తున్నాడు, తల్లిదండ్రులు విడిచి తన భార్యని హత్తుకోనండి అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. వెళ్ళండి, చాలు. థ్యాంక్ యూ. చెప్పండి, ఎవరు తక్కువ కాదు? ఒక్కరే చెప్పారు పాపం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఏదో మగవాడు ఎక్కువ, నీ కింద నేను బానిసలాగా పనిచేయాలనేది లేదు, లేకపోతే ఈమె తక్కువని ఏమి లేదు. ఓకేనా? సో ఇద్దరి కోసం కుటుంబం, మీ ఇద్దరు ఒక కుటుంబంగా తయారవ్వాలి.
మంచి పిల్లలు కనాలి, వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, ఒక కుటుంబ జీవితం డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళ మధ్యలోనే ఇరుకు పరిస్థితుల్లో ఉంటే అది ఎప్పటికీ సాధ్యము ఎప్పటికీ సాధ్యం కాదు. ఓన్లీ సినిమాలోనే సాధ్యమవుతుంది. అది సినిమాలోనే నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు సిస్టర్స్, తల్లి తండ్రి అందరూ ఒకే ఇంట్లో పెద్ద బంగ్లాలు, అది సాధ్యమవుతుంది. అక్కడ రియల్ లైఫ్ లో సాధ్యం కాదు. పిల్లలు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది, కానీ భార్య వచ్చిన తర్వాత, కోడళ్ళు వచ్చిన తర్వాత ఏది సాధ్యము కాదు. ఎంత పెద్ద ఇంట్లో అయినా, ఎంత పెద్ద ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకైనా సాధ్యము కాదు. సాధ్యం కాగానే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే సెంటిమెంట్, అట్లెట్లా వేరే కాపురం పెడతాం. ఈ సెంటిమెంట్ ఒక్కటే అక్కడే ఉండి మగ్గిపోయేటట్టుగా చేస్తుంది. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోవాలి. ఇది తెలివిగా చేయాల్సిన పని, గొడవతో పంచాయతీ పెట్టి చేయాల్సిన పని కాదు, జ్ఞానంగా చేయాల్సిన పని. తల్లిదండ్రులే చేయాలి ఈ పని వాస్తవానికి. అదే పెద్దోడు అయ్యావు, నీకు సంపాదన ఉంది, ఇప్పుడు ఒక భార్య వచ్చింది, ఎంతకాలం మేము మా దగ్గర ఉండి ఉంటాం, నీ కుటుంబం కోసం నువ్వు బతుకు అని చెప్పేసి వాళ్ళే చేయాల్సిన పని. వాళ్ళకు తెలివి ఉండట్లేదు, ఎందుకంటే మన పిత్తర్లంతా పెద్దగా చదువుకోలేదు. మనమన్నా ఆ పని చేయాలి. కనీసం అట్లీస్ట్ మన దగ్గర నుంచి అయినా మార్పు స్టార్ట్ అవ్వాలి. మీకు విషయం తెలుసా, అమెరికాలో ఇలాంటి మ్యారేజ్ ఇష్యూస్ లో రాకముందే అబ్బాయికి 17 సంవత్సరాల వయసు వస్తుంది. దగ్గర నుంచే 17 సంవత్సరాలు వచ్చినాయంటే అబ్బాయికి తన బ్రతుకు తనే బ్రతకాలి. అంటే తనకి ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది, కానీ అతను చదువుకోవాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, అతను ఎలా జీవితాన్ని సాగించాలనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఎలా బ్రతకాలన్నా, ఇక నుంచి మీ సంపాదన మీరే. 17 సంవత్సరాల తర్వాత అబ్బాయి మేజర్ అవుతాడు. ఆ మేజర్ అయిన తర్వాత నుంచి అతని లైఫ్ అతను లీడ్ చేయాలి. అందుకని వాళ్ళ కాలేజెస్ లోనే ఏం చేస్తారంటే, ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిన తర్వాత స్కూలింగ్ అంతా వాళ్ళకి ఒక పూటే ఉంటుంది. స్కూల్ అంతా కూడా ఒక పూటే, 2ంటికి స్కూల్ అయిపోతుంది. 2 గంటల నుంచి సాయంత్రం దాకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు. అంటే మెడిసిన్కి సంబంధించిన శస్త్రచికిత్స కావచ్చు, తర్వాత కార్పెంటరీ వర్క్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు, ఏదో స్పోర్ట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదో ఒక స్కిల్ నేర్పిస్తారు మధ్యాహ్నం సెషన్లో. అంటే ఎందుకంటే 17 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ స్కిల్ మీద ఇక్కడి నుంచి బతకడం ప్రారంభిస్తాడు. అతను 17 సంవత్సరాల నుంచి అతను ఇంకా బయటకు మేజర్ అయిన కాడి నుంచే అతను సంపాదించుకోవడానికి స్కూల్ అతనికి నేర్పించింది. మనం ఎన్ని సంవత్సరాలు మోయాలి, మనం ఆడి 27, 25 రావాలి, 30 రావాలి. 30 వచ్చిన తర్వాత కూడా తండ్రి తీసుకొస్తుంటే వాడు ఇంకా ఏం చేయాలో ఎతుకుతూ ఉంటాడు. భార్య వచ్చుంటది, 2 పిల్లలు ఉంటారు, ఏం చేయాలని ఎతుకుతుంటాడు. లాస్ట్కి CMR లోనో చెన్నై షాపింగ్ మాల్లోనో కూడా ఉద్యోగం చేస్తాడు 10,000కి. ఏం చేయాలో అర్థం కాదు. కానీ పెళ్లికి ముందే ఒక ఉద్యోగాన్ని వాళ్ళు అతను ఎంకరేజ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే ఉద్యోగం పని చేయి, ఎంతో కొంత సంపాదించు, పెళ్లి చేసుకో, నీ జీవితం నువ్వు. తల్లిదండ్రులుగా మేము ఉన్నాం, కానీ మీ జీవితం మీరే. ఎంత తెలివైన పని చూడండి అది. మనం ఏమంటే అంత వెస్టర్న్ కల్చర్ అంటారు. వెస్టర్న్ కల్చర్ లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అవి మనం చూపించట్లేదు మన దేశంలో. ఇక్కడ ఏమన్నా డ్రెస్సులు, ఈ పెళ్లిళ్ళు 2-3 చేసుకుంటారు, ఇట్లాంటివే చూపిస్తారు తప్ప మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఈ నుంచి పోయిందంటే అమెరికా వాడు మళ్ళీ రాడిగా. మంచిగా లేకపోతే ఎందుకు రావట్లేదు ఇక్కడికి? మంచిగా ఉంది కాబట్టి ఆడు ఉంటున్నారు వాళ్ళు. క్రిస్టియన్స్ కంటే హిందూస్ ఎక్కువ పోయింటున్నారు అక్కడ. మన సంప్రదాయం అనే వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఆ సంప్రదాయం వేరు కదా, అది బాగుంది వాళ్ళకి. మన దగ్గర మనం మురిగిపోతున్నాం. సెంటిమెంట్స్, సినిమా డైలాగులు, మనమంతా ఒక దగ్గరే ఉండాలి. సో ఇవన్నీ సెట్ చేయాల్సిన విషయాలు. దేవుని వాక్యం ప్రతి విషయం గురించి స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ విషయాలు కుటుంబాలకు బోధించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయాలు ఫస్ట్ నుంచి వింటే తల్లిదండ్రులకి కోడలకి గ్యాపే రాదు అసలు. ఈ గ్యాప్ ఏమైందంటే అల్లుడికి అత్తగారికి కూడా గ్యాప్ వస్తుంది. మా కూతురునిచ్చి చేస్తే ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడుతున్నారని అల్లుడు కూడా చెడ్డోడు అయిపోతారు. అన్ని రకాలుగా కుటుంబం డ్యామేజ్ అవుతుంది. హలో, వింటున్నారండి? పొరపాటున అమ్మాయి తరపున వాళ్ళు పాపం అమ్మాయిని చూద్దామని వస్తే 2 రోజులు కూడా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే సాయంత్రం కల్లా పోవాలి. ఏమి పోకపోతే వీళ్ళత్త మామని ఏమనుకుంటారు, ఏదో ఇంకా పోలేదు ఇల్లు అనుకుంటారు. అదే కూతురు సొంత ఇల్లు ఉంటే, సొంత ఇల్లు ఇన్ ద సెన్స్ సొంత కుటుంబం, కిరాయికైనా పర్లేదు, వేరే కాడు ఉంటే తల్లి వచ్చి 2 రోజులు ఉండిపోగలుగుతుంది. స్వతంత్రంగా నా కూతురు దగ్గరికి పోయినా అనుకుంటుంది. ఇది తల్లిదండ్రులే చేయాలి. తల్లిదండ్రులు ఎలాగో చేయకపోతే పిల్లలైనా ఆ పని చేయాలి. ఆమేన్. ఇవన్నీ నేను పెళ్లికి ముందే తెలుసుకున్నాను. ఈ సత్యాలన్నీ పెళ్లికి ముందు నేను స్టడీ చేశాను. నేను విన్నాను, నాకు ఒకరు బోధించింది. ఇలాగే బోధించడం వల్ల నేను పెళ్లి కంటే ముందే
పెళ్లి కంటే ముందే నేను సేవ స్టార్ట్ చేశాను. పెళ్లి కంటే ముందే సేవ స్టార్ట్ చేసి వేరే ఊరు వెళ్ళిపోయినా, అక్కడ ఒక ఇల్లు తీసుకున్నా. వెళ్ళిన తర్వాత లేదు నా భార్యను అక్కడికి తీసుకెళ్ళిపోయినా. ఇప్పుడు చిత్త చూపుగానే పోతాం మా అమ్మ వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వస్తుంటారు, మేము పోతుంటాం. మిగతా ఇద్దరు కోడళ్ళకి మా అమ్మ వాళ్ళకి సెట్ కాలేదు, కానీ నా భార్యకి వాళ్ళకి బాగానే సెట్ అయింది. కారణం ఏంటంటే కలిసి కాపురం చేయలేదు కదా. కలిసి ఉంటే ఖచ్చితంగా నా భార్యను కూడా చెడ్డ చేసేవాళ్ళు. అది ఎంత మంచి వాళ్ళైనా జరుగుతుంది. అది మంచితనానికి సంబంధం లేదు. అమ్మాయికి ఏదో కడుపు నొప్పి నుండి కొంచెం లేటుగా లేస్తుంది, ఇంకా లేదు కోడలు పొద్దుక దాకా వడుకుంటే ఎట్లా అంటది, ఆమెకేం తెలవని విషయం. అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇల్లు లేదనే ప్రాబ్లం. అదే వాళ్ళిద్దరు ఉంటే అమ్మాయి ఎప్పుడో లేస్తుంది, చేస్తుంది, భర్త కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కలిసి ఉన్న దగ్గర భర్త కిచెన్ లో పోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆడంగుడు ఎప్పుడైనా నేను పని చేస్తుంటే వచ్చినారో కిచెన్ లోకి, భార్య ఏదో కష్టపడుతుంది పేరు హెల్ప్ చేస్తున్న కిచెన్ లో, అన్ని ప్రాబ్లమ్సే. చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని తల్లిదండ్రులు విడవడం అనేది మీరు ఒక కుటుంబంగా ఏర్పడడం కోసం, మీ ఇద్దరు దగ్గర అవడం కోసం, మీ ఇద్దరి సఖ్యత డెవలప్ అవడం కోసమే తప్ప వాళ్ళని దూరం చేసుకోవడం కోసం కాదు. నిజానికి కలిసి ఉంటేనే దూరం అవుతాం. కొంచెం పక్కన ఉంటే అట్లీస్ట్ మీరు ఒక లైన్లో, వాళ్ళు ఇంకో లైన్లో, మీరు ఒక చోట ఇంకొక ఏరియాలో ఉంటే కొంచెం దగ్గర అవకాశము ఉంది. ఆమె చెప్పండి గట్టి ఒకసారి. సో అందుకని తల్లిదండ్రులు విడిచిపెట్టడం అనేది అదేదో తప్పు విషయం కాదు. అది మంచి కోసం తల్లిదండ్రులను ఏదో ఒక రోజు అది తప్పని పని. ఓకే, నెక్స్ట్ పాయింట్. యువర్ బిఫోర్ మ్యారేజ్ లైఫ్ మస్ట్ బి గుడ్ టు యూ. పెళ్లి కాకముందే నువ్వు సంతోషకరమైన వ్యక్తివై ఉండాలి. పెళ్లి కాకముందే నువ్వు సంతోషకరమైన వ్యక్తివై ఉండాలి. పెళ్లి చేసుకుంటే సంతోషం వస్తుందని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతాడు ఇతను అని పెళ్లి చేసుకోకూడదు. పెళ్లికి ముందే నువ్వు సంతోషకరమైన వ్యక్తివై ఉండాలి. ఓకే, ఇట్లా బ్రదర్, మీ పేరేం పేరు? యా, సతీష్. ఈ సతీష్ అనేటువంటి ఈ సహోదరునికి పెళ్లి చేయాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు పెళ్లి చేయాలి అని అంటే, ఇతను కంప్లీట్ గా ఉన్నాడు, మంచి పని ఉంది, సాటిస్ఫాక్షన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇస్తే ఇంకా తోడవుతుంది, ఇంకా బాగుంటారు అనే ఉద్దేశంతో పెళ్లి చేయాలి. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు తెలుసా అండి, ఇది మాట కూడా తిరుగుతున్నాడు, జిల్లాలో తిరుగుతున్నాడు, చెప్తే వినట్లేదు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు, ఇది బాధ్యత తెలియట్లేదు. ఇప్పుడు ఒక డోర్లు తీసుకొచ్చి కట్టేస్తే అప్పుడు బాధ్యత వస్తుందని ఆల్రెడీ తిరిగిపోతుకి దారి చెప్పి బాధ్యత తెలియనోడికి ఇంకొక అమ్మాయిని తీసుకొస్తే వీడు అమ్మాయి జీవితాన్ని కూడా పాడు చేస్తున్నాడు. మనం చేతులాగా తెలిసి ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాం పెళ్లి అనే పేరు మీద. ఇలాంటి వాడికి పెళ్లి అర్హత లేదు. మీరు కాదు అనుకోకనే, ఇప్పుడు అయిపోయింది, మనం ఏం చేయాలి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి అసమర్థమైన వ్యక్తికి పెళ్లి చేయకూడదు. ఫస్ట్ చేయాల్సిన పని దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులైన వారు, అరే నువ్వు సెటిల్ అయ్యా, నీ పెళ్లి అయ్యేదని చెప్పాలి, నీకు 40 వయసులో పెళ్లి చేయని చెప్పాలి. అప్పుడు పెళ్లి కోసం మాట్లాడు. కొంచెం మనం ఏం చేస్తున్నాడంటే వీడు వినట్లేదు మాట, తిరుగుతున్నాడు, పెళ్లి చేద్దామంటే పెళ్లి చేసిన తర్వాత అప్పుడు దాకా తల్లిదండ్రులు భరించారు, ఇప్పుడు భార్య భరించాలి. చాలా పెళ్లిళ్ళు ఇండియాలో ఇలాగే జరుగుతున్నాయి. అందువల్లనే పెళ్ళైన కొద్ది కాలానికి గొడవలు ఇవన్నీ తయారవుతున్నాయి. తాగుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, పెళ్లి చేస్తున్నాడు. అతనికి కాదు పెళ్లి. పెళ్లికి ముందే ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలి, తృప్తి కలిగిన వాడై ఉండాలి, ఎదిగిన వాడై ఉండాలి, పరిపక్వత కలిగిన వాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. అప్పుడే అతనికి పెళ్లి చేయాలి. మాట్లాడట్లేదని పెళ్లి చేయకూడదు. తిరుగుతున్నాడని పెళ్లి, ప్రేమించిండని పెళ్లి. ఒకవేళ ప్రేమించిండని చెప్పినా కూడా సరే, ప్రేమించినా కదా సరే, తప్పేం లేదు, ప్రేమిస్తే ప్రేమిస్తాం, ఏం పెట్టి పోషిస్తావు. కాబట్టి ఒక అమ్మాయి కోసం అన్నా ఒక పని సంపాదించు, ఆ అమ్మాయి కోసం అన్నా ఒక అర్హత సంపాదించు. ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని సినిమాలు తీసుకుపోవాలన్నా, లేకపోతే బిర్యానీ హోటల్ తీసుకుపోవాలన్నా నేను డబ్బులు ఇవ్వాలంటే కుదరదు కదా, నీ డబ్బులతో నువ్వు తీసుకెళ్ళాలి. కాబట్టి దానికోసం నువ్వు తయారు చేసుకో అని చెప్పేసి అతను ఆ విధంగా ప్రమోట్ చేయాలి తప్ప పనికి రానోడికి ఎప్పుడు పెళ్లి చేయకూడదు. నా దగ్గర ఒక రోజు పిల్లోడు వచ్చాడు, ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నా. వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు. మా వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అంటే
అప్పుడే వాడు ఏం చేద్దాం అనుకుంటున్నా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్న ఏమంటాడు, పెళ్లి చేద్దాం. ఎంతరా నీ వయసు అంటే 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలకి పెళ్లి అంటే ఏంది బ్రదర్ అంటే, వినట్లేదు సార్, మరి మాట వినట్లేదు, ఏం చేస్తాం, తెల్లవన్న వస్తే అంతకు తగిన బొంత వస్తే ఇక అట్లా వాళ్ళిద్దరు రావడతారు అని చెప్పేసి నువ్వు ఒక సమస్యనే భరిస్తున్నావు. ఇప్పుడు పెళ్ళి అయితే 2 సంవత్సరాలు అయితే నీకు అని చెప్పిన ఆయన ఏం చేశాడు తెలుసా, పెళ్లికి నన్ను పిలవకుండానే పెళ్లి చేశాడు. నేను దేవుని స్తోత్రం చెప్పిన ఆ పెళ్లికి నేను సాక్షిని కానందుకు. రోజుదానికి రాడు ఇంటికి, ఎక్కడ తింటాడు ఎక్కడ పడుతాడో తెలియదు, డబ్బులు అన్ని చూస్తున్నాయో తెలియదు, తాగుతాడు తిరుగుతాడు, అన్ని పనులు చేస్తారు అతను. మరి ఏం చేస్తారో పెళ్లి ఎట్లా ఎట్లా సాగుతారో అమ్మాయిని అడిగితే అతను ఏమని తెలుసా అండి, ఒక సంబంధం వచ్చింది 50,000 ఇస్తా అంటారు వాడికి కట్నం. ఎంత 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 డౌన్ అయిపోయింది చూడండి స్టాండర్డ్స్ లాస్ట్. ఆ 50,000తో ఆటో తీసుకుందాం అనుకుంటుండు, ఆటో తోలుకొని బతుకుతాడు. ప్లాన్ కరెక్ట్ గానే ఉంది. పెళ్ళైన తర్వాత నేనున్న కాలనీలోనే లాస్ట్కి ఒక ఇల్లు తీసుకుని ఉన్నాడు, నాకు తెలియదు. నేను అటు నుంచి పోతుంటే కనపడ్డాడు వాడు. కానీ ఏం తెలియడం అంటే పెళ్లి చేసుకున్నా సారా అన్నాడు. ఒక్క మాట చెప్పలేదంటే అట్లా అయిపోయింది సార్ అన్నాడు. ఏది అమ్మాయి అంటే ఆ అమ్మాయి అప్పుడే బక్క పీనుగు అయిపోయింది, పీనుగు లాగా ఉంది అమ్మాయిని చూస్తే. అటు పక్కన ఒకరిని ఇటు పక్కన ఒకరు ఎత్తుకుంది. అప్పుడే ఏమన్నా కండలేదు అమ్మాయి ఇంట్లో. చాలా బాగా అనిపించింది. కనపడుతూనే ఉంది సీన్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కనపడుతూనే ఉంది. ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు అంటే ట్రాక్టర్కి డ్రైవర్గా పోతున్నా సార్ అన్నాను. పక్కనే ఏడబోతుందండి, ఎప్పుడో ఒకసారి పోతున్నా అవంటుంది అమ్మటే. మరి ఆటో కొంట అంటే కదా ఏమైందంటే, ఎక్కడ ఆటో మాస్టర్ గారు పెళ్లికి 150,000 అప్పు అయింది, వాళ్ళు ఇచ్చిన 50 పోతే ఇంకా 1,00,000 అప్పు ఉన్నాను. మరి ఏది ఫస్ట్ తెలియదు అంటే తెలవలేదు సార్. నేను చెప్పింది కదరా నాయన అంటే ఇక ఆ రోజు అమ్మాయి పాపం నేను మా భార్య ఉన్నాం, మా ఇంటికి తీసుకుపోయి కొన్ని పప్పులు, కొన్ని కూరగాయలు, కొన్ని బియ్యం అన్ని పెట్టించి 4 రకాల వస్తువులు ఇచ్చి ఎప్పుడైనా అవసరం అయితే రమ్మాయి అని చెప్పి పంపించాను. చాలా బాగా అనిపించింది. ప్రారంభమే అంత అధ్వానంగా ప్రారంభమైతే కుటుంబం ఇక దీర్ఘకాలం పరిస్థితి ఏంటి, రాబోయే రోజులు ఏంటి, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, అలాంటి వాళ్ళకే పిల్లలు కెమ్మట పుడతారు. వాళ్ళ ఆవిడ ఒక బరువు మోస్తుంటే ఇంకో పెద్ద బరువు వచ్చి పడుతుంది పైన. ఏం చేద్దామని ఆలోచించే లోపల మమ్మీ డాడీ ఇద్దరు తయారవుతారు. అందుకని పెళ్లి కంటే ముందే ఒక వ్యక్తి సమర్థుడై ఉండాలి. పనికిరానోడు, రోడ్ల మీద తిరిగేవాడు, ఎందుకు ఏం చేతగానోడికి పెళ్లి చేస్తే అతని జీవితం మాత్రమే కాదు అమ్మాయి జీవితం కూడా మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. మాట వినట్లేదని ఎవరికి పెళ్లి చేయి. మాట వినన్న వాడిని ఏం చేయాలంటే తీసుకుపోయి ఆడన కఠినమైన దాస్యం చేయించాలి వాడి చేత. ఇది గ్యాప్ ఉండి పని చెప్పండి సార్ అని చెప్పేసి ఎక్కడ చేస్తారు తీసుకుపోయి. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు కదా, టాటా ఏసీ తాగుతున్నావు. ఎంత సంపాదిస్తున్నావు? 15,000. టాటా ఏసీ తాగుతూ ఒక పని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భార్య వచ్చిందమ్మా. సో పని చేస్తున్నాడు కాబట్టి తన భార్య ఇప్పుడు అతని సంపాదన మీద ఇప్పుడు బిర్యానీ తినాలండి అని అనుకున్నామే, డాడీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఈయన పొలం పని చెప్పి తీసుకుపోవచ్చు, ఎందుకంటే ఇతను సంపాదిస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? సో అంటే ఒక పని ఉండి తన భార్యను తను చూసుకోగలిగి ఇంకో వ్యక్తిని అప్పగిస్తే తనను కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన వ్యక్తికే పెళ్లి. హల్లెలూయా. నీకు వ్యక్తిని ఇస్తే ఆ వ్యక్తిని కూడా అద్భుతంగా చూసుకోగలిగితేనే పెళ్లి, లేకపోతే నువ్వు పెళ్లికి అర్హుడివే కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి కూడా సేమ్. అమ్మాయి అయినా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే వయసు వచ్చిందనా, లేకపోతే వాళ్ళు ఇంకా ఎప్పుడు చేసుకో పెళ్లి, లేకపోతే తక్కువ కట్నం తీసుకోవడం వాడు దొరికిందని లేదు. అమ్మాయి కూడా సమర్థురాలై ఒక వ్యక్తితో బ్రతకగలిగేటువంటి మెచ్యూరిటీ అమ్మాయి కూడా రావాలి, అప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి. సో బిఫోర్ యువర్ మ్యారేజ్, థ్యాంక్ యూ వెళ్ళండి. సో బిఫోర్ యువర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ యూ మస్ట్ బి హ్యాపీయెస్ట్ పర్సన్. ఆల్రెడీ పెళ్లికి ముందే సంతోషంగా ఉన్నవాడికే పెళ్లి. పెళ్లి తర్వాత సంతోషం రాదు, పెళ్లి కంటే ముందే నువ్వు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి పక్కలతో, పెళ్లికి ముందే సంతోషంగా ఉన్నావు అన్నవారు. పెళ్లి తర్వాత కాదు సంతోషం, పెళ్లికి ముందు సంతోషంగా లేకపోతే పెళ్ళైన తర్వాత సంతోషం అసలు ఉండదు. ఇంకా
ఎందుకంటే పెళ్ళి అంటే ఒక పెద్ద బాధ్యత. పెళ్ళి అంటే ఇంకో వ్యక్తి వస్తుంది నీతో, కూర్చున్నా లేచినా పక్కనే కనపడుతుంది. ఆమె వదిలించుకోవాలని వదిలించుకోలేవు. అంత మాత్రమే కాకుండా నీ అవసరాల గురించి మాత్రమే కాదు, ఇప్పుడు తన అవసరాల గురించి కూడా నువ్వు ఆలోచించాలి. నువ్వే ఎందుకు పనికిరాను వాడు అయితే ఇంకొక అమ్మాయి వస్తే ఆమెకేం చేయగలుగుతావు? సో పెళ్లికి ముందే మెచ్యూరిటీ ఉన్న వ్యక్తులకే పెళ్లి తప్ప పెళ్లి అర్హత లేని వ్యక్తికి పెళ్లి చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఆది కాండంలోకి వెళ్దాం. నరుడు ఒంటరిగా ఉంట, చెప్పండి, అది పూర్తి చేయండి ఆ మాట. నరుడు ఒంటరిగా ఉండతో ఏం కాదు, మంచిది కాదు అన్నాడు దేవుడు. మరి దానికంటే ముందు ఏం జరిగిందో చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచడు. ఇప్పుడు ఇక్కడ ఆదాము హవ్వ ఉన్నారా? ఆదాము ఒక్కడే ఉన్నాడా? ఆదాము ఒక్కడే ఉన్నాడు. అంటే ఆదామును సృష్టించి ఫస్ట్ ఆదాముకు పని ఇచ్చాడా, ఆదాముకు భార్యనిచ్చాడా? 18వ వచనంలోనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు, 15వ వచనంలో పని గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆదాము ఇప్పుడు దేవునికి కుమారుడు అనుకుందాం, ఆదాము దేవునికి కొడుకు అనుకుందాం. ఆదాముకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు దేవుడు, నా కొడుక్కి పెళ్లి చేయాలో వయసు వచ్చిందని. కానీ పెళ్లి కంటే ముందు ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు? నా కొడుకు ఒక పని చేయాలని ఆలోచిస్తాడు, నా కుమారుడు ఒక పని చేసేవాడై ఉండాలని చెప్పేసి ఆ తోటలో తీసుకొచ్చి ఆ తోటను సేద్యపరిచే పని, కాచేటువంటి పని అప్పగిస్తున్నారు. సో ఆదాము ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే ఆ తోటలోకి వెళ్ళి పని చేస్తూ ఉన్నాడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వర్క్. అతను పని చేసే వ్యక్తి. ఆదాము పని చేసే వ్యక్తి. ఆదాము ఆ పనిలో నిపుణత చూపిస్తున్న దాన్ని బట్టి ఇతనికి ఒక సాధైన సహాయము చేద్దామని అప్పుడు హవ్వను తీసుకొస్తున్నాడు. ఫస్ట్ భార్యని ఇవ్వలేదు, ఫస్ట్ పనినిచ్చాడు దేవుడు. హలో, అంటే ఇందులోంచి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే పని చేసేవాడే పెళ్లికారకుడు. ఉన్నారింటికి వెళ్ళిపోయారా? ఎవరు అర్హుడు పెళ్లికి? గట్టిగా కేకండి, పని చేసేవాడే పెళ్లికారకుడు. అంటే నీకు పని చేత కావట్లేదంటే, నువ్వు రూపాయి కూడా సంపాదించట్లేదంటే నువ్వు పెళ్లికి మగోడికి కాదు పెళ్లి అర్హత. ఒక మనిషి మగోడు అనిపించుకు 15 సంవత్సరాలకి వెళ్ళి చేయొచ్చు అలా అనుకున్నప్పుడు, ఎందుకంటే అప్పటి నుంచి అతను హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి. కానీ ఒక 25 సంవత్సరాలు వచ్చేదాకా ఆగుతున్నాం, ఎందుకంటే హార్మోన్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మగోడేయాలని చెప్పేసి మీసాలు వచ్చినాయని పెళ్లి చేయడం కాదు. కాబట్టి ఇప్పుడు ఇంకా నాటుగా చెప్పాలంటే మీసాలు వచ్చినోడికి కాదు పెళ్లి, పని చేయడం తెలిసిన వాడికే పెళ్లి. హల్లెలూయా. సో మీ కొడుకు మీరు పెళ్లి చేయాలనుకున్నా, మీరు వివాహం చేసుకోవాలనుకున్నా, బయట ఎవరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఫస్ట్ పని చేస్తున్నావు అని అడగాలి. పని ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఏం పని చేస్తున్నావు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీడికి ఏం పని చేయట్లేదు. ఇంకా ఆడవాళ్ళ వరకు చెప్పండి, పురుషులతో నువ్వు పని చేసే వ్యక్తి అయి ఉండాలి. ఆడవాళ్ళు మీ భర్త వైపు చూసి చెప్పండి, నా కలిసి చూస్తుంది. సో హస్బెండ్ మస్ట్ బి అ మ్యాన్ ఆఫ్ వర్క్. పురుషుడు పని చేసేవాడై, పని చేయడం ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. చూసారా, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆదాముకు దేవుడు పని ఇచ్చాడు. సో కాబట్టి పురుషుడు పెళ్లి కంటే ముందే సక్సెస్ఫుల్ అయి ఉండాలి, పెళ్లి కంటే ముందు పని చేసేవాడై ఉండాలి, పెళ్లి కంటే ముందే గుణవంతుడై ఉండాలి, ఆత్మీయుడై ఉండాలి, పెళ్లి కంటే ముందు దేవుడిని అతను ప్రేమించేవాడై ఉండాలి, తన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఆనందించేవాడై ఉండాలి. అలాంటి వ్యక్తికే పెళ్లి. హల్లెలూయా. నా దగ్గర కొంతమంది క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి బాప్తిసం అడుగుతుంటారు. ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? సడన్ గా వస్తారు వాళ్ళు, అప్పటిదాకా ఎప్పుడు అడగరు బాప్తిసం. సడన్ గా వచ్చి బాప్తిసం చేయాలి పాస్టర్ గారు అంటే నాకు ఎమ్మటే అర్థమవుతుంది, ఈ ఏదో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎమ్మటే అంట పెళ్లి ఏం చేసుకోబోతులే కదా అంటే పెళ్లి చేసుకున్నాను, పెళ్లి బాప్తిసం అయితే నా దగ్గరికి రావద్దని చెప్తాను. పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నాను. పెళ్లి కంటే ముందు నువ్వు ఆత్మీయుడు అయి ఉండాలి, వాక్యం తెలిసిన వాడు అయి ఉండాలి, దేవుడిని ప్రేమించేవాడు అయి ఉండాలి,
ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలి. దైవ గుణాలు, దైవ విలువలు నీకు తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. క్షమాపణ గుణం తెలిసిన వాడు అయి ఉండాలి. ఇతరులకు సహాయం చేసే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి నీకు వస్తున్న ఆదాయం నుంచి నువ్వు భాగం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి. పెళ్లికి ముందే ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి అయి ఉండాలి. అలాంటి మంచి ఆత్మీయమైనప్పుడు నీ జీవితంలోకి ఒక జీవిత భాగస్వామిని తీసుకొస్తే ఆమెను కూడా నువ్వు సరిగ్గా చూసుకోగలుగుతావు. కాబట్టి ఆత్మీయంగా ఎదిగి ఉండాలి, పని చేసేవాడు అయి ఉండాలి, మంచి మెచ్యూరిటీ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే నీకు పెళ్లి. హలో చెప్పండి. పని ఉండాలి. చెప్పండి. పని ఉండాలి. నేను చెప్పిన మాట చెప్పండి. పని ఉండాలి, ఆత్మీయంగా ఎదిగి ఉండాలి, సమర్థులై ఉండాలి. ఒకవేళ ఇప్పుడు దాకా లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. బాగా జరిగిన చర్చిలలో ఆడలు ఎక్కువ కూర్చుంటారు. ఒకగానే కాదు చర్చికి. నువ్వు పోనీ అంటారు. ఏమండి ప్రార్థన చేసుకుందాం అంటే నువ్వు చేసుకోండి. వీటికి వెళ్తున్నా పోదాం అంటే నువ్వు పోలే తెలుగు తీసుకుని అంటారు. సాతానికి బాగా తెలుసు ఇది ఒక్కడి పోతే మొత్తం ఫ్యామిలీ సెట్ అయిపోతుంది, అందుకని ఈయన ఒక్కడిని ఆపుదామని సాతాను ఆయన ఒక్కడిని రానియట్లే. వీళ్ళ గుంపు ఎంతమైనా ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళ మాటకి విలువ లేదు. వీళ్ళు ఏం చేసినా దానికి చల్లదు. పురుషుడే ప్రధానం. పురుషుడు సెట్ అయితే మొత్తం సెట్ అయిపోద్ది. అందుకని సాతాను ఏం చేస్తారంటే పురుషుడినే కట్టే. నువ్వు పోవద్దు బిడ్డ, నువ్వు చాలా పనులు నీకు బయట. నీకు ఏదో పని పాట లేని వాళ్ళకి చర్చి ప్రార్థన నీకెందుకు? నువ్వు చాలా పనులు, నువ్వు బిజీ కాబట్టి నువ్వు పనికి పోవు. వాళ్ళని పంపించి చర్చికి. వాళ్ళు ఎంత పోయినా కూడా పాపం భార్య ఎంత ప్రార్థన చేసినా ఇంట్లో పరిస్థితి మారనే మారం. ఎంత ప్రార్థన చేసినా పిల్లలు ఎదగనే ఎదగరు. ఆమె ఏంటంటే అసలు ఏమయ్యాడు, బిడ్డగా పెరిగినాడు కాబట్టి ఆ ఇంట్లో సెట్ అవ్వట్లేదు. అదే పురుషుడు ఇంట్లో ముందు స్థానం తీసుకొని పురుషుడు ఆత్మీయుడు అయ్యాడు. చూడండి, ఒక ఇంట్లో మంచి సంపాదిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు. భర్తకు దేవునికి ఇవ్వడం అంటే ఏంటో తెలియదు. భార్యకు మాత్రం ఇవ్వాలనిపిస్తుంది. దేవుని సేవకు ఇవ్వాలి, మనకు వస్తున్న ఆదాయం వచ్చి దేవునికి భాగం ఇవ్వాలి, ఆమెకు ఇవ్వాలని ఉంటుంది. ఇతనికేమో చర్చికే పోవడం అలవాట్లేదు, ఇవ్వడం నుంచి అసలు. హాస్టల్ అంతా బలిసిపోయారు. హాస్టల్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు, మన ఎందుకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి? మనం కష్టపడిన అలాగే ఇవ్వాలి. ఆత్మీయత లేదు కాబట్టి, వాక్యం తెలియదు కాబట్టి, దేవుడి గురించి అవగాహన లేదు కాబట్టి అతను ఇవ్వడం అంటే ఎందుకు తెలియదు కాబట్టి ఇవ్వనివ్వడు. ఆమెకు ఎంత ఆశ ఉన్నా అతను ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఇంట్లో ఆర్థికంగా కూడా అభివృద్ధి కనపడదు. అలా సేవ కూడా, సంఘము కూడా విస్తరించట్లేదు. దేవుడి రాజ్యం కూడా డెవలప్ కావట్లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పురుషుడు వల్ల. అందుకని పురుషుడు ఆత్మీయంగా ఎదిగిన వాడై ఉండాలి, పనిచేసేవాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. అలాంటి వ్యక్తిగా పెళ్లి చేయాలి. అదే డబ్బు లేకనే పర్లేదు. ఈ మాట చెప్పండి, డబ్బు లేకనే పర్లేదు. ఎందుకంటే డబ్బు సంపాదిస్తాడు అతను. చూడండి, నా గురించి నేను చెప్తాను. నాకు మ్యారేజ్ అయిన ఆ సీజన్లో, నాకు మ్యారేజ్ సంబంధాలు వస్తున్నప్పుడు ఆ టయానికి మా ఫ్యామిలీలో డబ్బు లేదు. అంతకుముందు మా పేరెంట్స్ బిజినెస్ ఫ్యామిలీలో ఉన్నారు. మా పేరెంట్స్ మంచి బిజినెస్ చేసేవాళ్ళు. ఫర్టిలైజర్ షాప్ ఉండేది. ఆ తర్వాత ఈ కాంటా, మార్కెట్ యార్డ్లో కాంటా ఉండేది. ఆ తర్వాత రైతుల మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఫర్నిచర్ షాప్ ఉండేది. 14 ఎకరాల బత్తాయి తోట ఉంది. మంచి మంచి లైఫ్ లీడ్ చేశారు. ఒకనొక సీజన్లో కరువు ఏదో వచ్చి ఒకదాని తర్వాత ఒకటి పోయినాయి ఆస్తులని. నా మ్యారేజ్ టైంకి వచ్చేసరికి సున్నా వచ్చింది. 2 అంతస్తుల బిల్డింగ్లో ఉండేవాళ్ళు మా వాళ్ళు, సొంత ఇల్లు. అందులో నుంచి ఫస్ట్ టైం కిరాయి ఇంట్లోకి వచ్చారు. అన్ని పోయిన టైంలో మేము చదువుకొని అప్పుడప్పుడే మేము సేవలోకి ఎంటర్ అవుతున్న సమయంలో అప్పుడే మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ వచ్చినప్పుడు మా అత్తగారి కుటుంబం వాళ్ళు చూడడానికి వచ్చారు. వాళ్ళిద్దరు సీక్రెట్గా స్పైస్ వచ్చినట్టు వచ్చారు. స్పైస్ అంటే తెలుసు కదా, గూఢాచారులు వచ్చినట్టు. అసలు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఏంటి అని చెప్పేసి చూడడానికి వచ్చారు. మమ్మల్ని అంతా గమనించారు, అబ్జర్వ్ చేశారు. మా మామగారు చాలా తెలివికలవాడు, మనిషిని చూసి అమ్మడి గుర్తుపెట్టేస్తారు ఎలాంటి వాళ్ళు. సో ఆ రోజు మా అమ్మ నాన్న ఒకటే చెప్పారు, మా దగ్గర రూపాయి లేదు. మా దగ్గర రూపాయి అయితే ఇప్పుడైతే లేదు, కానీ మా పిల్లలు గుణవంతులు అని చెప్పేసి మాత్రం చెప్పింది. వాళ్ళకు కూడా అర్థమైంది, వీళ్ళు ఆత్మీయులు, వీళ్ళు భక్తిపరులు, వీళ్ళు కష్టపడే తత్వం ఉన్నోళ్ళు. అప్పులయ్యి మొత్తం అమ్ముకొని కిరాయిలకు వచ్చిన వాళ్ళు 25 ఎకరాల పొలం చేస్తున్నారు అప్పుడు లీజ్ తీసుకొని. మళ్ళీ తక్కువ కాదు మా వాళ్ళు. వీళ్ళందరూ చూసారు, వీళ్ళు కష్టపడే తత్వం ఉంది, వీళ్ళ భక్తి ఉంది, దేవుని ప్రేమిస్తున్నారు, వీళ్ళ పిల్లలంతా బుద్ధిమంతుల్లాగా ఉన్నారు. లేకపోతే పర్లేదు మనం ఇద్దాం మన అమ్మాయిని అని చెప్పేసి ఏమీ లేని మమ్మల్ని చూసి వాళ్ళు ఇచ్చారు వాళ్ళ అమ్మాయి.
కానీ అలా ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ ఊళ్ళోనే గొప్ప సేవ జరుగుతుంది. హలో, వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చినందుకు వాళ్ళ అమ్మాయి ఈరోజు కారులో తిరుగుతుంది, సొంత ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీద నేను ఒక ప్లాట్ కొని రాపిచ్చాను అమ్మాయి పేరు మీద. ఏమీ లేనప్పటికీ ఆ రోజు సామర్థ్యాన్ని చూశారు, ఇతను సమర్థుడని చూశారు, ఆ తర్వాత వీళ్ళ ఆత్మీయులను చూశారు. వీళ్ళకి రేపటి ఇస్తారా, మా అమ్మాయి రేపటికైనా సుఖపడుతుందని నమ్మారు. అది వాళ్ళలో కనబడింది. మనం ఏం చూస్తాం, ఏముందా మీకు అంటాం, కానీ ఏముందా లేదనేది పక్కన పెడితే సమర్థుడా కాదా, ఆత్మీయుడా కాదా, అది చూసి మనం ఏంటంటే కొంచెం ఫస్ట్ లో కష్టపడిన తర్వాత వాళ్ళు రాణిస్తారు పైకి. వింటున్నారండి? సో అందుకని మనం ఒక వ్యక్తిని చూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటున్నాం పెళ్లిలో. రేపటి మీ పిల్లలకు పెళ్లి చేయాల్సి వచ్చినా ఎలాంటి వ్యక్తిని చూడాలి అంటే ఆత్మీయతను చూడాలి, ఎంత ఆత్మీయులు అనేది చూడాలి, అదంతా సమర్థులు అనేది చూడాలి, ఆ తర్వాత పని చేయగలుగుతారా లేదా అనేది చూడాల్సిన అవసరము ఉంది. ఓకే, సో అది బిఫోర్ మ్యారేజ్ కంటే ముందే మనకు ఉండాల్సినటువంటి కొంత అవగాహన. ఇంకొంచెం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం నుంచి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. వావ్! ఒక ఇల్లు ఎలా కట్టబడుతుందో ఇక్కడ చెప్తున్నారు. ఎలా కట్టబడుతుందంటే ఒక ఇల్లు అని చెప్పినప్పుడు ఒక కుటుంబం ఎలా కట్టబడుతుందంటే జ్ఞానం వలన కట్టబడుతుందంట. చెప్పండి గట్టిగా, జ్ఞానం. ఇల్లు ఎలా కట్టబడుతుంది? జ్ఞానము కావాలి. ఒక ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానము కావాలి. జ్ఞానం అని చెప్పినప్పుడు దైవికమైన జ్ఞానము కావాలి. దేవుడు మ్యారేజ్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆ జ్ఞానము కావాలి. అసలు వివాహం అంటే ఏంటి అనే జ్ఞానము కావాలి. భర్త అంటే ఏంటో జ్ఞానము కావాలి. భార్య అంటే ఏంటో జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం లేకపోతే కుటుంబం కుప్పగొలిపోలేదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా సరే, ఎంత ఆడంబరంగా చేసినా సరే, అమ్మాయి ఎంత చదువుకున్నా సరే, అబ్బాయి ఎంత చదువుకున్నా సరే, ఎంత గొప్ప ఇంటి కుటుంబాలైనా సరే, జ్ఞానము కనుక వివాహములు లేకపోతే ఆ జ్ఞానం లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. వివాహానికి జ్ఞానము కావాలి. చెప్పండి, వివాహానికి జ్ఞానము కావాలి. వివాహం గురించిన జ్ఞానం కావాలి. అసలు వివాహం అంటే ఏంటో తెలుసా మీకు? అసలు దేవుడు ఎందుకు వివాహాన్ని ఏర్పాటు చేశాడో తెలుసా? భర్త అంటే ఏంటో మీకు తెలుసా? భార్య అంటే ఏంటో తెలుసా? వివాహం గురించిన అసలు దేవుడు వివాహం గురించి ఏం మాట్లాడుతున్నాడు మీకు అవగాహన ఉందా? మనకున్న జ్ఞానం అంతా ఏంటంటే వీళ్ళు చెప్పిన జ్ఞానమే ఉంటుంది పెళ్లి గురించి. మన తల్లిదండ్రులు, మన అత్తమామ, మన బంధువులు పెళ్లి అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళు చెప్పిన జ్ఞానమే తప్ప దైవికమైన జ్ఞానం పెళ్లి గురించి ఉండట్లే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పెళ్లి అంటే ఏంటి సార్ అని అడగండి, ఆయన ఏమంటారు తెలుసా? అరే, సంసారం ఈదడం కంటే సాగరాన్ని ఈదడమే ఈజీ అంటాడు. ఒక సాధువు దగ్గరికి వెళ్ళండి, సార్ పెళ్లి అంటే ఏంటంటే సంసారం చేయడం కంటే సన్యాసులు కలవడమే ఉత్తమం. భార్య అంటే ఏంటి సార్ అని వాళ్ళు ఏమంటారంటే భార్య అంటే పెద్ద తంట అంటారు. భర్త అంటే ఏంటంటే భర్త అంటే ఒక పెద్ద రాక్షసుడు. లోకం ఒక అభిప్రాయాన్ని ఆల్రెడీ పెట్టుకుంది మైండ్లో. పెళ్లి చేసేటప్పుడు కూడా చూడండి, పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయితో ఏం చెప్తారో తెలుసా అండి? అమ్మాయి ఫస్ట్ రోజు నుంచి అబ్బాయిని కొంగు కట్టేసుకోవాలి, అప్పుడే నువ్వు ఆ ఇంట్లో నెగ్గుతావు, లేకపోతే నువ్వు బతుకునే రాదు. అమ్మాయి చెప్తావు. అమ్మాయి ఫస్ట్ నుంచి బిల్లు. అబ్బాయికి ఏం చెప్తా తక్కువ అబ్బాయి తల్లిదండ్రులు, రే అమ్మాయి మాట విన్నావనుకో, అమ్మాయి చెప్పు చేతిలో దూరం అనుకో, ఇంకా నువ్వు మా వాడివి కావు. కాబట్టి ఫస్ట్ రోజు నుంచి అమ్మాయి నీ చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా ఉండాలి, నువ్వే ట్రై చేయాలి. వాడు కూడా ఇద్దరు ఫస్ట్ రోజే ఏ ఉద్దేశంతో కలుస్తున్నారు? ఇక నేనే గట్టిగా ఉండాలి, నేనే గట్టిగా ఉండాలి. ఎంత
ఈ తీవ్రవాదులకైనా ఈ టైప్ ఆఫ్ టీచింగ్ ఇస్తారో లేదా కానీ భార్య భర్తలు ఇస్తారు. కానీ సంతోషంగా ఉండండి రా, మంచిగా కలిసిమెలిసి ఉండండి, అడ్జస్ట్ అవ్వండి, ప్రేమించను ఇది చెప్పరు. జాగ్రత్త, తాళం చేతులు నీ చేతిలోనే ఉండాలి. సంపాదన అమ్మాయికి ఇచ్చేవు, మరి ఎవరికి ఇవ్వాలి? డబ్బులు తీసుకొచ్చి మొత్తం పిల్లలకి ఇస్తాడండి వాడు తీసుకుపోయి, మరి ఎవరికి ఇవ్వాలి? నీకు ఇవ్వాలా? భార్య చేతికి ఇచ్చిన డబ్బులు బ్రహ్మదేవుడికి కూడా తెలియదు, అంత భద్రంగా దాచి పెడుతుంది ఆమె. కరెక్ట్గా నీకు ఎప్పుడు అవసరం అప్పుడు తీసుకొచ్చేస్తుంది మళ్ళీ. కానీ ఆమె చేతికి ఇస్తే ఏదో ఆమె బంగారం నగలంతా తగలే మొత్తం తయారు చేసుకుని ఊరు మొత్తం ఊరేగినట్టు అనుకుంటామా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒంగోలులో, నేను షాక్ అయ్యా ఆ స్టోరీ చెప్తుంటే, వాళ్ళ స్టోరీ. అతను అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 10,000 అతను వ్యాపారం చేస్తాడు. అవి అప్పుడప్పుడు చిల్లర్ లాగా ఆమెకి ఇస్తుంటే పాలు పైన వచ్చే డబ్బులు నీరు ఉంచుకునే అవసరాలు పనికి వస్తాయని చెప్పేవాడంట. ఆమె అన్ని ఏం చేసింది? దాచి పెట్టుకుంది. బాబు ఆడవాళ్ళకి తొందరగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు, దాచి పెట్టుకుంది. సో ఒకరోజు అతనికి బాగా డబ్బులు అవసరమై తలబట్టుకుని బాధపడతా ఉన్నాడంట. ఏమండి ఏంటండి బాధగా ఉన్నా అంటే, వాడుస్తావు తీరుస్తావా, నీకెందుకు పో, నా బాధ నాకుందని. నాకు చెప్తే నేనేమైనా చేయగలుగుతా కదా అంటే, ఏమవసరం లేదు అంటున్నాడంట. 2 రోజుల నుంచి అట్లే ఉంటాడంట. ఏమంటే ఏమైనా డబ్బులు అవసరం అన్నదంట. అవును డబ్బులు అవసరం, 5 లక్షలు కావాలండి. 1 నిమిషం అన్నది, పోయింది, మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. 5 లక్షలు ఇచ్చింది ఆమె. నోరు ఎల్లబెట్టాడు కొన్నాడు. ఎక్కడ ఏం డబ్బులు అంటే, నువ్వు ఇచ్చినే. మనం ఏమనుకుంటాం, ఆమె ఇస్తే ఇంకా మళ్ళీ రావనుకుంటాం. కానీ ఆమె ఎప్పుడు అవసరం అప్పుడే ఇస్తుంది, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వదు. కానీ నీకే ఇస్తుంది ఆమె. బైబిల్లో ఒక మాట రాసింది, ఇయుడి ఇవ్వబడును, అణిచి కుదించి దేశాలన్నట్లు మీ ఒళ్ళు కుమ్మరించారు. ఆవిడకి వర్తిస్తుంది అన్నమాట. ఆమెకి ఇస్తే ఆమె మళ్ళీ నీకు ఎట్లా ఇస్తుంది అంటే, అణిచి కుదించి దిగజారినట్లు నీ ఒళ్ళు కుమ్మరిస్తుంది తీసుకొచ్చి. ఆమె ఏది ఇచ్చినా అంతే. ఆమెకి మీరు చిన్న విత్తులు ఇస్తారు, ఆ విత్తు గర్భంలో పడుతుంది. 9 నెలల తర్వాత ఒక బిడ్డ చేతిలో పెడుతుంది. ఆమె ఏది ఇచ్చినా దాన్ని డెవలప్ చేసి నీకు ఇస్తుంది. అట్లాగే మళ్ళీ ఆమె ఆడ మనిషికి ఉన్న క్వాలిటీ కెపాసిటీ అది. హలో, అందుకని ఆమెకి ఇవ్వాలి, తప్పేమి మొత్తం వేసిపోయి పెళ్ళం సంపాదనంత పెళ్ళం చేతిలో పెడతావు. నీ చేతుల్లో ఉంటే అయిపోతాయి. నువ్వు అట్లా పోతావు, ఎవరో ఫోన్ చూస్తావు, ఎవరికి కొనేస్తావు, అయిపోయాయి 30,000 రూపాయలు ఒకసారి. హలో, ఏదో అనుకుని వచ్చాం పాస్టర్ గారు, ఈరోజు మమ్మల్ని ఇట్లా ఎరికిస్తారు అనుకోలేదు మీరు. నేను బాగుపడే విషయాలు చెప్తున్నా. మీకు విషయం తెలుసా, భార్య చేతికి ఇస్తే వాళ్ళ తల్లి గారికి కూడా ఇదామె, నీకే ఇస్తుంది ఆమె, అంత ప్రేమ మీరంటే. కానీ మనకు ఆమె చేతికి ఇవ్వాలంటే ఈగో. బైబిల్ చెప్తుంది, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. కాబట్టి ఈ జ్ఞానం లోకంలో లేదు. లోకంలో తల్లిదండ్రుల దగ్గర జ్ఞానం లేదు. వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు, అమ్మాయిని బిరుగా ఉంది అని అమ్మాయికి చెప్తారు, బిరుగా ఉందిరా అని చెప్పేసి అబ్బాయికి చెప్తారు. చెడగొట్టే మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి జ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి కాదు నేర్చుకోవాల్సింది, జ్ఞానము దేవుడి దగ్గర నుంచి, దేవుడి వాక్యం దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు తెలుసు ఎవరికి ఏం చెప్పాలి. ఒక స్త్రీకి ఏం చెప్పాలో ఆయన తెలుసు, ఒక పురుషునికి ఏం చెప్పాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన మ్యారేజ్ ని ఎస్టాబ్లిష్ చేసిన వాడు భూమి మీద. ఆయన స్త్రీని తయారు చేశాడు, ఆయన పురుషుని కూడా తయారు చేశాడు, నిర్మాణకుడే ఆయన. కాబట్టి ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఎవరికి ఏది అవసరం కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకని ఆయన దగ్గరే జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి, జ్ఞానం అంతా ఆయనలోనే గుప్తమైనది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన వివాహం అంటే ఏంటో తెలుస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, చర్చిలో పెళ్లి గురించి ఎప్పుడు చెప్తాము, దాంపత్య జీవితం గురించి ఎప్పుడు చెప్తాం అంటే పెళ్లి రోజు మాత్రమే చెప్తాం. ఆ పెళ్లి చేసే రోజు మళ్ళీ చెప్తే ఏ వారం చెప్పం చర్చిలో దాని గురించి, ఎందుకంటే ఈయన దగ్గరే స్టఫ్ లేదు. కానీ అనేక వారాలు కంటిన్యూగా ఈ విషయాలు చెప్పాలి చర్చిలో. బైబిల్ బోధిస్తుంది ఈ విషయాల గురించి. నేను 3 రోజులు పెడితే మీరు రారు కాబట్టి 1 రోజులో నేర్పించేస్తాను మాక్సిమం. చెప్పండి జ్ఞానం, గట్టిగా చెప్పండి జ్ఞానం. ఎలా కట్టబడుతుందంటే ఇల్లు జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. దేవుని జ్ఞానం నీ ఇంట్లోకి వస్తే నీ ఇల్లు కట్టబడుతుంది. భార్య అంటే ఏంటో, భర్త అంటే ఏంటో తెలిస్తే ఆ జ్ఞానం నీ ఇంటిని నిర్మిస్తుంది, నీ ఇంటిని బాగు చేస్తుంది. అంత మాత్రమే తర్వాత వాక్యం చెప్తుంది, వివేచన వలన అది స్థిరపరచబడును. వివేచన అనే పదానికి అండర్స్టాండింగ్, డిజర్న్మెంట్ అనే పదం ఉపయోగించబడింది. అంటే
గ్రహింపు గ్రహింపు అనేది వచ్చినప్పుడు ఆ ఇల్లు స్థిరంగా ఉంటుందంట. అందరు చెప్పండి గ్రహింపు. ఎట్లా చెప్పాలి గ్రహింపు? గ్రహింపు అంటే అర్థం ఏంటంటే ఆ టెంపరేచర్ అర్థం అవడం, టెంపరేచర్ మూడ్ అర్థం అవడం. అది అర్థమైతే ఇల్లు స్థిరంగా ఉంటుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వర్షం వచ్చేటట్టుగా ఉంది అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? గొడుగు పట్టుకొని వెళ్తారు కదా. బాగా ఎండ ఉంది అనుకోండి, ఏం చేస్తారు? సాయంత్రం పోదాంలే అనుకుంటారు. బాగా చలి ఉంది అనుకోండి, ఏం చేస్తారు? స్వెటర్ వేసుకొని పోతారు. చీకట్లో పోతున్నాను అనుకోండి, ఏం చేస్తారు? లైట్ వేసుకొని పోతారు. అంటే సిచ్యువేషన్ బట్టి మీరు గ్రహించి నడుచుకుంటారు. ఆ గ్రహింపు మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది. కుటుంబంలో కూడా గ్రహింపు ఏం చేస్తుందంటే మీ కుటుంబం స్థిరంగా ఉండేట్టుగా చేస్తుంది. ఈమె మూడు సరిగ్గా లేదు అని నువ్వు గ్రహిస్తే నీకు స్థిరంగా ఉంటుంది. ఆ మూడు ఎట్లా ఉందో అవసరం లేకుండా పట్టించుకోకుండా గెలికామనుకోండి, ఏదైతే ఇల్లు కదులుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నీ భర్త మూడు సరిగ్గా లేదనుకోండి, అది నువ్వు గ్రహించాలి. గ్రహించకుండానే ఏ మనిషేనా అంటున్నాక ఏమైతే ఇల్లు కదులుతుంది. మూడు అంటే వివేచన వలన అది స్థిరపరచబడుతుందంటే గ్రహింపు ఉన్నప్పుడు ఇంట్లో ఇల్లు స్థిరంగా ఉంటుంది. గ్రహింపు లేకపోతే ఇల్లు కూలిపోతుంది, కదులుతుంది ఇల్లు. తప్పదు చెప్పండి, గ్రహింపు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇంటికి పోతనని మొదలు పెడుతుందండి అంటారు. ఏం చేసి ఉండొచ్చు అంటే మంచిగా కూర్చోబెట్టి వస్తున్న మనిషిని ఏమంటే నీళ్ళు ఇచ్చి, ఏమంటే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఆ స్నానం నీళ్లు పెట్టినా అని చెప్పి మంచిగా అన్నం పెట్టి పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత మీతో మాట్లాడాలని చెప్తే అప్పుడు రెడీగా ఉంటాడు నిన్నడానికి. మనోడు ఆల్రెడీ ఏదో టెన్షన్ ఏదో మైండ్ ఖరాబ్ అయ్యి వస్తాడు ఇంటికి, ఇట్లా అనుకుంటూ వస్తాడు. అప్పుడు వచ్చినా రా మీతో మాట్లాడాలని చెప్పేసి అప్పుడు మొత్తం తీసుకొచ్చి పెడుతుంది. అతను మూడు అర్థం చేసుకోకుండానే స్టార్ట్ చేస్తారు. ఆమె గ్రహింపు లేకపోవడం, ఆ గ్రహింపు లేకపోవడం వల్ల ఆ ఇల్లు షేక్ అయితే ఆ రోజు మామూలు గొడవ ఇంట్లో. హలో పక్కకు చెప్పండి, కొంచెం గ్రహించాలి నువ్వు అని చెప్పండి. ఏం కావాలి? గ్రహింపు కావాలి. వివేచన వలన అది స్థిరంగా ఉంటుందంట ఇల్లు. అవతల వ్యక్తి ముఖం చూడాలి, తేడా ఉందనుకో ఇప్పుడు వద్దులు అనుకోవాలి. అవతల వ్యక్తి ముఖం చూడకుండానే, ఎక్స్ప్రెషన్ చూడకుండానే అతని ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, మూడ్ ఎట్లా ఉన్నాయి, ఆడ మనిషి విషయంలో అయినా సరే మగ మనిషి విషయంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ మనిషి నెలలో ఒక 3 రోజులు కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తుంది. ఆ టైంలో ఆ మైండ్ ఒక రకంగా పోతుంటుంది, తాస్మలా ఉంటుంది. ఆమె కదిలిస్తే స్వర్గం వేస్తుంది. ఆ 3 రోజులు కొంచెం డిస్టర్బ్ చేయకూడదు ఆమెని. ఏమే 10 దినాలు పోయినావు ఎవరు ఉంటారే అని చెప్పేసి అన్నావు అనుకో, ఇంకా లేస్తుంది. నువ్వు ఇట్టాడు, మీ అమ్మ ఇట్టాడిది, అది ఇది, నువ్వు అసలు ఎందుకంటే ఆల్రెడీ కంపరం మీద ఉంటుంది ఆమె. మగవాడికి అర్థం కావాలి, భర్తకి అర్థం కావాలి. భార్య ఆ టైంలో బ్లీడింగ్ ఉండి వెళ్తుంటుంది, చాలా ఇబ్బందిగా చిరాకుగా కంపరంగా ఉంటుంది ఆమెకి. ఈ పీరియడ్ని నేను అర్థం చేసుకోవాలని కొంత గ్రహింపు ఉండాలి. ఇది తెలియని విషయమేం కాదు, ఫస్ట్ నీకే చెప్తుంది ఆమె. నీకు తెలియని విషయమేం కాదు. ఆ టైంలో నువ్వేం చేయాలంటే కొంచెం తొందర ఏం పర్వాకు, నువ్వు లేని విషయంలో నేను టీ పెడతానే అని చెప్పాలి. హలో కొంచెం రెస్ట్ తీసుకోలేదు అని చెప్పాలి. ఇల్లు కూడా లేదు ఇంకా దున్నపోతాలే అంటున్నాగానే మొదలవుతుంది. ఇల్లు ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి. ఇది దైవ జ్ఞానం, ఇది జ్ఞానం. ఇది మీ అమ్మ వచ్చి ఏం చెప్తుందంటే, కోడలు అట్లా పడితే ఎట్లరా ఇంట్లో ఏమైనా మా అమ్మ వచ్చి ఏమంటుంది, లేదు రాదు కదా అంటే ఆమెకు అనిపిస్తుంది, నేను మనిషిని కాదా, నాకు మనసు లేదా, నా సిచ్యువేషన్ అర్థం కాదా మీకు అని ఆమె ఫీల్ అవుతుంది. ఏమనాలి, అమ్మా నువ్వు ఆడదాని, నీకు అర్థం కాదా, అమ్మాయి ఆడపిల్ల నీకు అర్థం కాదా, నువ్వు ఆడదాన్ని కదా అని చెప్పేది చాలు కాదు. గ్రహింపు చెప్పండి, గ్రహింపు. ఇది ఆ పాయింట్ విషయం అని కాదు, ఏ పాయింట్ విషయంలో అయినా గ్రహింపు అనేది, వివేచన అనేది ఇల్లు స్థిరంగా ఉండేటట్టుగా చేస్తుంది. గ్రహింపు లేనప్పుడు ఇల్లు కూలిపోతుంది, ఇల్లు కదులుతుంది. లాస్ట్ మాట అందులోనే 4వ వచనం, తెలివి చేత దాని గదులు రమ్యమైన సర్వ సంపదలతో. అందరూ ఒకసారి కేకేసి చెప్పండి మాట, నా ఇంట్లో గదులు విలువ గల రమ్యమైన
సర్వ సంపదలతో నింపబడును. అంటే మీ ఇల్లు అంట అన్ని రకాలైనటువంటి వస్తువుల చేత, అన్ని సంపదల చేత, ఏ మూలకు పోయినా వావ్ ఈ వస్తువు బాగుందే, రూమ్ హాల్లోకి వెళ్తే అరే మీ హాల్ బాగుందే, బెడ్రూమ్కి వెళ్తే అరే ఇది బాగుందే, కిచెన్లోకి వెళ్తే అరే ఇది బాగుందే, చీర కట్టుకుంటే అది బాగుందే, ఈ నగలు వేసుకుంటే ఇది బాగుందే, వెహికల్ తీసుకుంటే ఇది బాగుంది, ఏది తీసుకున్నా అది చాలా అందంగా రమ్యంగా కనపడుతుందంట. అది దేని వల్ల? తెలివి వల్ల. బై నాలెడ్జ్ యువర్ హౌస్ ఇస్ ఫిల్డ్ విత్ ఆల్ ప్రెషియస్ థింగ్స్. తెలివి ఉన్నప్పుడు ఇంట్లో అన్ని మంచి వస్తువులు నిండిపోతాయంట. తెలివి లేకపోతే ఏమైంది? ఏది ఎక్కడ సరిగ్గా ఉండదు. కిచెన్లో ఉండాల్సింది బెడ్రూమ్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉండాల్సింది కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉండాల్సింది హాల్లో ఉంటుంది, హాల్లో ఉండాల్సింది బెడ్రూమ్లో ఉంటుంది. ఏమైనా గెస్ట్ వస్తే ఆ కుర్చీ తీసుకురా, ఆ కుర్చీ మీద అన్ని దుప్పట్లు ఉన్నాయి. తెలివి ఏం చేస్తుందంటే ఎక్కడిదక్కడ సెట్ చేసుకునేటట్టుగా చేస్తుంది. విలువైన వస్తువుల చేత నింపబడుతుంది తెలివి చేత. అదే చెప్పండి, తెలివి ఉంటే మీ పక్కలో చెప్పండి, తెలివి ఉంటే మన ఇల్లు వైభవంగా ఉంటది. జాన్ పాల్ పాస్టర్ గారు ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ కరెక్ట్ గా సెట్ చేసి పెట్టాడు మనిషి. తెలివి పిల్లలు చెప్తారు, ఇంట్లో ఆరు మనిషి ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది కొన్ని ఇల్లు, యాడియానే ఉంటాయి. ఏ విలువైన వస్తువులు తెలివి గల భార్య ఏం చేస్తుంటే ఆ పాతబడిన దుప్పటిని లేకపోతే ఆ పాతబడిన లుంగిని చించి మంచిగా గుట్టి దాన్ని కటన్స్ కూడా తయారు చేసి పెడుతుంది. తెలివి ఏం చేస్తుంది? నీ ఇంటిని మంచిగా అలంకరించుకునేటట్టుగా చేస్తుంది. అలా కొంతమంది అంటే చిన్న ఇల్లు అండి మాది అంటారు. తెలివి ఉంటే ఆ చిన్న ఇంటిని కూడా అద్భుతంగా నువ్వు మలుచుకోగలుగుతావు. చిన్న ఇంటిని నువ్వు మంచిగా చూసుకోలేకపోతే నీకు పెద్ద ఇల్లు ఇస్తే అది ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది. ఇంత పెద్ద ఇల్లు కొనడు, అనవసరంగా కొనడు, ఓడలోకి వస్తున్నా అంటావు తర్వాత నువ్వు. కాబట్టి చిన్నది పెద్దది అనేది కాదు, తెలివి అనేది ఇల్లు కట్టుకునేటట్టుగా చేస్తుంది. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా ఇంట్లో 2 కుర్చీలు కూడా లేవు. నిజం చెప్తున్నా, 2 కుర్చీలు కూడా లేవు మా ఇంట్లో. మా పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవచ్చు, ఎంతో కొంత ఉంది వాళ్ళ దగ్గర. కానీ నేను పెళ్లి చేసుకున్నాను, నేను సేవలోకి వచ్చాను, ఇంకా వాళ్ళ మీద ఆధారపడకూడదు అని బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఒక సాప ఉండేది, ఆ సాప మీద ఇద్దరం కూర్చునేవాళ్ళు, అక్కడే భోజనం చేసేవాళ్ళు, అక్కడే ప్రార్థన చేసుకునేవాళ్ళు, అక్కడే పడుకునేవాళ్ళు. కానీ మేము ఇద్దరం ఏం చేసాము తెలుసా? ఈరోజు మన దగ్గర ఏం లేదు, పర్లేదు, కానీ మనం ఏమేమి కావాలో కూర్చొని లీస్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏం కావాలి, ఏమేమి కొనాలి, అది లీస్ట్ అవుట్ చేసి ఈ నెలలో, వచ్చే నెలలో, ఇంకా 2 నెలలకు వీటిని మనం కొందాం, ఫస్ట్ వీటి గురించి ప్రార్థన చేద్దాం, ఇవే కొందాం ఏదైనా డబ్బులు వస్తాయి అని చెప్పేసి లీస్ట్ అవుట్ చేసుకొని కూర్చొని ఇంకా వాటి గురించి ప్రార్థన చేసి, కుర్చీలు లేవు, ఒక 4 కుర్చీలు కావాలని ప్రార్థన చేసి, సో అలా ఒక 2 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఒక 10 కుర్చీలు తీసుకొచ్చి ఇచ్చింది. అట్లా నాకు కావాల్సిన వాటి అన్నిటి గురించి తెలివితో కూర్చొని రాసుకొని వాటిని ప్లాన్ చేసి ఏదైనా డబ్బు వచ్చినప్పుడు అది మాత్రమే తీసుకునే వాళ్ళం, లీస్ట్ లో ఏది తీసుకునే వాళ్ళము కాదు. ఇది కావాలి, ఫస్ట్ ఇది కావాలి, ఫస్ట్ ఇది కావాలి, ఫస్ట్ ఇది కావాలి. ఇల్లు కొనాల్సిన టైం వచ్చింది. ఇల్లు కొనాల్సి వచ్చిన తర్వాత ఇలా ఖర్చులన్నీ తగ్గించుకొని ఇంటికే ఖర్చు పెడతాం. ఇల్లు కొన్న తర్వాత ఒక కారు కొన్నాం అనుకున్నాం, ఒక సెకండ్ హ్యాండ్ లో ఒక కారు కొన్నాం అనుకున్నాం, ఇల్లు కొన్న తర్వాత కారు కొన్నాం. అలా ఇల్లు కొన్నాము, కారు కొన్నాము, వాషింగ్ మిషన్ కొన్నాము, 2 వాషింగ్ మిషన్లు పోయినాయి, కొత్త వచ్చినాయి, ఫ్రిడ్జ్లు మారినాయి, ఎన్నో మారినాయి. ఇప్పటికి కార్లు కూడా 6 కార్లు మారినాయి, 7వ కారు ఇప్పుడు నేను వాడుతున్నాను. తెలివి చేత ఇల్లు ఏమవుతుంది? సర్వ సంపదలతో నింపబడుతున్నాడు. తెలివి భార్యాభర్తల మధ్య తెలివి ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి ప్లాన్ చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోరు, ఒకదానికి ఒకటి ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్ ప్రకారంగా ఇంటిని కట్టుకుంటారు, ఇంటిని నిర్మించుకుంటారు. నాకు 4 లక్షలు అప్పయింది, 4 లక్షలు అప్పయింది. మా అమ్మ చనిపోయింది, మా నాన్న ఇంకా ఏం పని చేయలేకపోయాడు. సో వాళ్ళ మీద అప్పు మేము ఒప్పుకున్నాం, 3 అన్నదమ్ములు సమానంగా పంచుకున్నాం. అలా 3 లక్షలు పడ్డాయి. ఆస్తి పంచుకోవాల్సిన వాళ్ళు ఏం పంచుకున్నాం, వాళ్ళ మీద ఏ కోపం లేదు. ఇప్పటికీ నేను వాళ్ళని ప్రేమిస్తాను, ఇప్పటికీ వాళ్ళ గురించి నేను ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ప్రేమించారు, వాళ్ళు చేయలేకపోయారు అంతే, వాళ్ళ మీద అగౌరవం లేదు. అందుకని బాధ్యతతో అప్పులు వేసుకున్నాం. 3 లక్షల అప్పు వాళ్ళది, మాది 1 లక్ష, 4 లక్షలు అప్పాయి. మా చుట్టూ వాళ్ళు చూసి మా సేవ కొద్దిగా ఉంది, పెద్ద ఆదాయం లేదు, 4 లక్షలకి ఎట్లా తీరుస్తారని అందరూ కంగారు పడడం స్టార్ట్ చేశారు. నేను నా భార్య 4 లక్షల అప్పు తీర్చడం గురించి
ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఎలా తీర్చాలనే ప్లాన్ కూడా వేసాం. 1-2 చిట్టీలు కట్టడం ప్రారంభించాం. వచ్చే ఆదాయం గురించి ఎక్స్ట్రా ఎక్కడికి పోనివ్వకుండా అప్పులు కట్టడమే టార్గెట్ గా పెట్టుకొని వితిన్ 2 years లో 4 లక్షల అప్పు తీర్చేశాం. తెలివి చేత ఏమవుతుంది? మీ ఇల్లు సర్వ సంపదలతో నింపబడుతుంది. అసాధ్యమైనది ఏది? ఒకరోజు ఒక విశ్వాసం నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నిద్ర పట్టట్లేదు నాకు అన్నాడు. ఏంటి బ్రదర్ ప్రాబ్లం అంటే, అప్పులు. నాకు 4 లక్షల అప్పు ఉన్నప్పుడు స్టోరీ ఇది. ఏంటి ఎంత అప్పు ఉంది అంటే, 50,000 అప్పు ఉంది పాస్టర్ గారు. అరే నాకు 4 లక్షల అప్పు అంటే ఇప్పటికే ఆ 50,000 తీర్చినట్లేడు మనోడు. ఏకాగ్రగా తిరుగుతున్న రోడ్ల మీద పడి. నేను తీర్చేశాను. ఎందుకంటే ప్లానింగ్ లేదు. ఏం చేస్తాను తెలుసా అని, ఈ వారం డబ్బులు సంపాదించాను అనుకో, పనికి వెళ్ళి ఒక రోజు కూలికి వెళ్తే 1000 రూపాయలు అతనికి. అప్పుడు 6 రోజులు అయితే 8,000, 6,000. ఆ 6,000తో ఒక చిట్టి కట్టొచ్చు కదా. అమ్మ అట్లా కట్టడు. ఆ 6,000 తీసుకెళ్ళి నెక్స్ట్ వారం అంతా బంధువుల ఇంటికి, ఫంక్షన్లకి, చుట్టాలు తిరిగి అయిపించుకొని వస్తాడు 6,000. ఆ తర్వాత మళ్ళీ ఒక వారం పనికి పోతాడు, మళ్ళీ 6,000 తెచ్చుకుంటాడు, మళ్ళీ 6,000 ఖర్చు పెట్టాడు. ఇట్లా సంపాదించడం, ఖర్చు పెట్టడం, తినడం, ఊరేగడం తప్ప ఒక ప్లానింగే, ఒక తెలివి అప్పు ఉంది, అప్పు తీరుతామని ఆలోచన లేదు అతనికి. పిల్లలకి ఈ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన లేదు, ఇక్కడ ఇది గౌరవం ఆలోచన లేదు. ఒక తెలివి లేదు. తెలివి లేకపోవడం వల్లనే డబ్బులు ఉండట్లేదు ఇంట్లో. సంపాదన లేక కాదు. చెప్పండి పక్కలు. సంపాదన లేక కాదు. చెప్పండి పక్కలు చెప్పండి. తెలివి లేకనే ఇంట్లో ఏం మిగలట్లేదు. ఏం మిగలట్లేదు పాస్టర్ గారు. మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా అంటే ఊరుకోమని ప్రార్థన చేయాలా? మీరు గట్టిగా ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. ఇంకెంత బలంగా చేయాలి ప్రార్థన? జుట్టంతా ఊడుకొని పళ్ళన్నీ రాలిపోతుంది. నీకేమో తెలివి రాకపోతుండే. డాడీ నాకు ఐఫోన్ కావాలంటున్నాను. పిల్లడు ఐఫోన్ అడిగిండే. వీడికి నెల మొత్తం సంపాదిస్తే 20,000 వస్తాయి. ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకొని ఇస్తారు కొడుకు. తెలివి లేకనే బిల్డప్ కోసం, వాళ్ళకి చూపించుకోవడం కోసం సంపాదనకు మించి ఖర్చు పెట్టి, సంపాదనకు మించి డబ్బులు వేస్ట్ చేసి, తెలివి లేకపోవడం వలన ఇంట్లో ఏమీ కనపడటం లేదు. తెలివి చేత నీ గదులన్నీ కూడా, చెప్పండి నా గదులన్నీ. ఆ మాట నాకు బాగా నచ్చింది. నా గదులన్నీ చూడండి. ఏ గదిలోకి వెళ్ళినా వావ్, ఓ వావ్ అన్నట్టు. ఏ గదిలోకి వెళ్ళినా గదులన్నీ సర్వ సంపదలతో నింపబడతాయంట. ఆమె చాలా మంది ఇల్లు కిచెన్ లో పోతే కిచెన్ లో ఏముండవు, ఖాళీ, అన్ని ఖాళీ డబ్బాలే. బెడ్రూమ్ లోకి వెళ్తే బెడ్రూమ్ లో అన్ని ఖాళీయే. హాల్లోకి వెళ్తే హాల్ కాదది. అన్ని గదులు సర్వ సంపదలతో నింపబడతాయి తెలివి చేత. సో ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మనకి ఏం కావాలి, మన అవసరం ఏంటి, మనం దేని గురించి ప్లాన్ చేయాలి, మన వస్తున్న ఆదాయాన్ని దేనికి మనం ఖర్చు పెట్టాలి అని ఒక ప్లానింగ్ చేసి, ఆ ప్లానింగ్ ప్రకారంగా జీవించి చూడండి. ఒక సంవత్సరం తిరిగి లోపల ఆర్థికంగా మీలో మార్పు వస్తుంది. తెలివి చేత మీ గదులు రమ్యమైన సంపదలతో నింపబడతాయి.